ఈస్ట్ గోదావరి నుంచి ఒక హాస్య నటులు మన రేలంగి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి ఇంతటి పెద్దటి ఘన చరిత్రను సృష్టించినటువంటి మహోన్నత వ్యక్తి. 1975లోనే ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి. మన గోదావరి జిల్లాలో మొట్టమొదటి పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి. మనం ఎంతో దానికి గర్వించాలి, గర్వపడాలి. అలాంటి వారి విగ్రహాన్ని ఈ గోదావరి పరిమాణ ప్రాంతంలో ఇలాంటి చోట మన వాసు గారు చెప్పినట్టుగా హైదరాబాద్ ట్యాంక్ బండ రూపంలో ఇక్కడ గోదావరి బండ మీద ఆయన విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన కమిటీ మెంబర్లందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.